వెల్కమ్ టు కీటాక్స్. వివేక హత్య కేసు ఏ మలుపు తిరిగింది? దర్యాప్తు విషయంలో సిబిఐ కోర్టుకు చెప్పిన మాట ఏపీకి ఏం చెబుతోంది? రాజకీయంగా ఇంప్లికేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? అన్నిటికీ మించి ఎన్నికల ముందు బ్యానర్లుగా పతాక శీర్షికల్లో పత్రికల్లో కనిపిస్తే ఇప్పుడు అదే పత్రికల్లో 4 లైన్ల వార్తగా వివేక హత్య కేసు దర్యాప్తు అనేది ఎందుకు మారింది? ఈ క్వశ్చన్స్కి సమాధానాలు తెలిస్తే ఏపీ రాజకీయాల్లో పిక్చర్ క్లారిటీ అనేది న్యూట్రల్గా ఉన్న వాళ్ళకే కాదు ప్రజలందరికీ వస్తుంది. దిస్ ఈజ్ కీటాక్స్. వివేక హత్య కేసు 2019 ముందు నుంచి ఏపీలో పెద్ద రాజకీయ ముడిసరికి అయిపోయింది. ఇందులో చాలా ఆశ్చర్యం అనిపించే, చిత్రంగా తోచే పరిణామాలు చాలా జరిగాయి. హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీనే ఉంది. అంటే దర్యాప్తు చేయడంతో పాటు ఇమ్మీడియట్ గా ఆధారాలేంటి అనేది వెలికి తీసి వాస్తవాలు నిజ నిర్ధారణలో చాలా డెసిసివ్ గా అడుగేసే పీరియడ్ లో టీడీపీనే అధికారంలో ఉంది. అవును కదా? కానీ టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇదే వివేక కేసులో వైసీపీ మీద, జగన్ మీద రాజకీయ ఆరోపణలు చేయడము, ఒక ప్రచార ఎజెండాని వ్యూహాత్మకంగా నడపడం చూసుంటాం. గూగుల్ టేక్అవుట్ లాంటి టెక్నాలజీ పేర్లు చెప్పి, కాల్ డేటా పేర్లు చెప్పి, లేదంటే గనక రకరకాల వాదనలు, ఊహాగానాలు ఎప్పట్లాగే తెర మీదకి తీసుకొచ్చి పత్రికల్లో బ్యానర్లు పెట్టించడము, మీడియాలో గంటల తరబడి చర్చలు పెట్టడం అనేది ఏపీ గత 6-7 ఏళ్లుగా చూసింది. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికలకి కొన్ని నెలల ముందు మళ్ళీ ఈ ఇష్యూ రైజ్ కావడము, జగన్ కి వ్యతిరేకంగా ఒక ప్రాపగాండా కైండ్ ఆఫ్ గేమ్ ప్లాన్ ని అమలు చేయడము ఏపీ మొత్తం చూసింది. అప్పట్లో షర్మిల కూడా పదే ఇంటర్వ్యూల్లో, స్టేట్మెంట్స్ లో ఇదే అంశాలని ప్రస్తావించేవారు. ఈ దశలన్నీ దాటి ఇప్పుడు దర్యాప్తు కొలిక్కొస్తున్నట్టుగా ఉంది. విచారణ ముగిసింది అని సెషన్స్ కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరపున చెబితే సుప్రీంకోర్టులో కూడా సిబిఐ ఇదే అభిప్రాయాన్ని చెప్పడం చూసాం. నెక్స్ట్ విచారణ 19 జరగబోతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నిజాలు, దర్యాప్తు, వాస్తవాలు సంగతి ఎలా ఉన్నా గానీ మీడియాలో హైప్ చేసి రాజకీయ లెవరేజ్ తీసుకోవాలి అనే వ్యూహం ఒక ప్రణాళికాబద్ధంగా అమలైంది గత 6-7 ఏళ్లుగా అనేదైతే తెలుస్తుంది. ఇందులో కొందరు కీలక వ్యక్తుల ఇమేజ్లు టర్నిష్ అయ్యి ఉంటాయి. మహిళల్ని కూడా కించపరిచే స్థాయిలో చాలా ప్రచారాలు ఆర్గనైజ్డ్ గా నడుచుంటాయి. అవంతా రాజకీయ ప్రేరేపితం అని చెప్పడానికి ఇప్పుడు దర్యాప్తు కొలిక్కొస్తున్న తీరు ఒక నిదర్శనంగా కనపడుతుందేమో. మరి కోర్టు ఏం చెప్తుంది? సిబిఐ విచారణ కంటిన్యూ అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదంతా సరే, మరి సగటు మనిషిలో ఒక డౌట్ ఉంటుంది. ఎప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి, వాళ్ళు అనుకున్నట్టుగానే రిపోర్ట్లు వస్తాయి అని చాలా మంది మాట్లాడడం మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. రాజకీయ పార్టీలు, ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఇదే వాదన వినిపిస్తూ సిబిఐ ఎంట్రీనే ఏపీలో నిరోధిస్తున్నాం అని ప్రత్యేకంగా ప్రకటించడానికి కూడా ఏపీ 2019 ముందు చూసింది. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు సిబిఐ ధోరణి ఏం చెప్తోంది? రాజకీయంగాను, విచారణలు, దర్యాప్తుల పేరుతోనూ అన్ని అస్త్రాలు, శక్తియుక్తులన్నీ జగన్ మీద గురిపెట్టాలని కదా మనం అనుకున్నాం. మరి ఆ ప్రయత్నాలు ఫలించట్లేదా? కేంద్రం జగన్ విషయంలో ఇంకా చెప్పాలంటే సానుకూల ధోరణినే కంటిన్యూ చేస్తోందా? సిబిఐ దర్యాప్తు కోర్టుకి చెప్పిన తీరు చూస్తే ఢిల్లీలో జగన్ పలుకుబడి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.